వెల్కమ్ బ్యాక్. కడప జిల్లా టీడీపీలో ఈ మై టీడీపీ యాప్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. అధికారిక ప్రకటన లేకుండానే రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి, మన్సూర్ అలీఖాన్ లాంటి సీనియర్ నేతల హోదాలను మార్చడం వెనుక అధిష్టాన వ్యూహం ఏంటి? ఈ మార్పులపై సదరు నేతల నుంచి కానీ, జిల్లా క్యాడర్ నుంచి కానీ ఎలాంటి స్పందన వస్తుంది? మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో మనకి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి సుబ్బారెడ్డి. అయితే కడప నగర కమిటీలో జరిగినటువంటి అనూహ్యమైనటువంటి మార్పులు అనేటువంటి గందరగోళాన్ని సృష్టిస్తానని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మై టీడీపీ యాప్లో వచ్చినటువంటి హోదాల మార్పుల్లో ఏదైతే సోషల్ మీడియాలో ఈ వార్త అనేటువంటిది హల్చల్ చేసినటువంటి నేపథ్యంలో అటు కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే నగర కమిటీకి సంబంధించినటువంటి మన్సూర్ అలీఖాన్ సంబంధించిన హోదా, అలాగే టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి బొజ్జా మల్లేష్ కు సంబంధించినటువంటి అధ్యక్షుడి నుంచి ఆర్గనైజింగ్ సెక్రటరీగా, అలాగే మన్సూర్ అలీఖాన్ కు సంబంధించి కుటుంబ సాధికార సమితిగా ఒక హోదా ఇవ్వడము, అలాగే రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి హోదాలో కూడా కుటుంబ సాధికార సమితిగా హోదాలు మార్పు చేసినటువంటి ఏదైతే జరిగిందో ఇది అటు నాయకుల్లో కార్యకర్తల్లో ఒక అల్లకల్లోలం సృష్టించని చెప్పుకోవచ్చు. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులైనటువంటి గోవర్ధన్ రెడ్డిని ఏదైతే కడప అసెంబ్లీకి ఇన్ఛార్జి హోదా ఇచ్చినటువంటి ప్రకటన కూడా ఈ మైహాప్ లో రావడం జరిగింది. అయితే ఇది ఏదైతే ఈ మైహాప్ లో వచ్చినటువంటి ఈ హోదాల్లో మార్పు అనేటువంటిది నిన్నటి నుంచి కడప నగరంలో ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్నట్లుండి ఈ హోదాల మార్పు రావడం అనేటువంటిది అది అధికారికంగా జరిగిందా, లేకపోతే ఒక వ్యూహాత్మకంగా రాష్ట్ర అధిష్టానం చేసిందా అనేటువంటిది కూడా ఒక చర్చ అనేటువంటిది నడుస్తుంది. మరి ఈ అధికారికంగా వచ్చినటువంటి నేపథ్యంలో ప్రకటన ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా సంబంధిత నాయకులకు కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే చివరి నిమిషంలో చూసినట్లయితే ఏదైతే ఈ హోదాల మార్పు అనేటువంటిది సాంకేతిక లోపంలో మాత్రమే వచ్చింది, కానీ ఎవరి హోదాలు ఏ మార్పు చేయలేదనేటువంటిది అధిష్టానం చెప్పింది అని అంటున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా వెలుపడకపోవడంతో రాజకీయ సమీకరణాల్లో భాగంగా ముందస్తుగా ఒక వ్యూహంగా వచ్చే ఎలక్షన్లకు ముందుకెళ్తున్నారా అనేటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి క్వశ్చన్ మార్క్ కూడా ఇక్కడ బయటపడేటువంటి పరిస్థితి ఉంది. మరి ఎందుకు అధిష్టానము ఈ హోదాలో మార్పు చేసినట్లయితే ప్రకటన ఇవ్వచ్చు కదా, అలాగే లేదంటే హోదాల మార్పు జరిగిన దాని గురించి సంబంధించిన నాయకులు కూడా ఎలాంటి క్లారిటీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడడం లేదు. ఎందుకంటే ఇటీవల కడప నగరంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్ ఏదైతే రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి రాజ్యసభకు చివరి నిమిషం వరకు పోరాటం చేసినటువంటి పరిస్థితి, నన్ను కూడా ఒక కన్సిడర్ చేయండి అనేటువంటిది అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే రాజ్యసభకు సంబంధించి నామినేట్ చేయనటువంటి నేపథ్యంలోనే డిప్యూటీ సీఎంకు సంబంధించినటువంటి బిల్లులు ఉన్నాయనేటువంటిది ఒక యాంటీగా ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. డిప్యూటీ సీఎం నా బిల్లులు అడ్డుకుంటున్నారనేటువంటిది, బిల్లులు రావడం లేదనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇటీవల కాలంలో ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు కమలాపురం నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులకు కడప నగరానికి సంబంధించినటువంటి రెడ్డప్ప శ్రీనివాసరెడ్డికి మధ్య ఒక చిన్న వారు కూడా నడిచినటువంటిది కొన్ని ఇష్యూలలో. ఇలాంటి నిన్న జరిగినటువంటి కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు సంబంధించి 2 ఏళ్ల జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఆ నగరానికి సంబంధించినటువంటి అటు శ్రీనివాసరెడ్డి వర్గానికి సంబంధించినటువంటి అటు ఎమ్మెల్యే కావచ్చు శ్రీనివాసరెడ్డి గారు ఎడముఖం పెడముఖంగా ఉన్నారనేటువంటిది కూడా ఒక చర్చ అనేటువంటిది నడిచింది. మరి ఇవన్నీ తీసుకున్నట్లయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలను బేస్ చేసుకొని రాష్ట్ర అధిష్టానం ఏదైతే ఈ నిర్ణయం తీసుకొని వ్యూహాత్మకంగా రాబోయే ఎన్నికలకు ముందుకు వెళుతుందా, లేకపోతే రాబోయే ఎన్నికల దృష్టి పెట్టుకొని ముందుగానే ఈ కమిటీలను మార్పులు చేస్తున్నామనేటువంటి ఒక సంకేతాలు రాష్ట్ర నాయకత్వం నుంచి వస్తున్నాయనేటువంటిది ఒక చర్చ అనేటువంటిది రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే కడప నగర కమిటీకి హోదాలలో చేసినటువంటి మార్పు అనేటువంటిది అటు కార్యకర్తల్లో గందరగోళాన్ని సృష్టించడంతో పాటు ఒక రాజకీయ వర్గాల్లో ఒక చర్చ కూడా నడుస్తుంది. మరి ఏదేమైనా ఓవరాల్ గా చూసినట్లయితే దీనికి సంబంధించి ఒక క్లారిటీ అటు శ్రీనివాసరెడ్డి అని ఇవ్వాలి, లేకపోతే రాష్ట్ర అధిష్టానం అన్న ఒక క్లారిటీ ఇచ్చేటటువంటిదిగా ప్రకటన చేసినప్పుడే అటు నాయకుల్లో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు ఈ యాంగ్జైటీ అనేటువంటిది తగ్గేటువంటి పరిస్థితి ఉంది. ఇలాగే ప్రకటన ఇవ్వకుండా ఈ హోదాలలో మార్పు జరిగింది అనేటువంటిది కింది స్థాయి కార్యకర్తలకు వెళ్ళినటువంటి నేపథ్యంలో రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో టీడీపీకి ఒక ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. టీడీపీలో ఒక గందరగోళ పరిస్థితి నెలకొనేటువంటి అవకాశం ఉంది. ఆ టీడీపీ కార్యకర్తల్లో కూడా ముందుకు ఏ విధంగా వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.